వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు పన్నీర్ పరోటా చేసి చూపిస్తున్నాను. పన్నీర్ పరోటా అంటే ఇప్పుడు సమ్మర్ కదండి, మనకి పాలు ఊరికంటే ఇరిగిపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టడం కొంచెం లేట్ అయినా అటు ఇటుగా ఉన్నప్పుడు పాలు ఇరిగిపోతాయి. ఆ పాలతోటి ఏం చేయొచ్చు అనేది నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు పన్నీరు అట్లా తీసి పక్కన పెట్టుకొని దాంట్లోకి కొత్తిమీర, ఉప్పు, కారపొడి, జీరా పొడి, ఇంకా ఆనియన్ సన్నగా ఉల్లిపాయ తరుక్కొని, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ పన్నీర్ని నలిపి బాగా మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అవన్నీ మసాలా అంతా కలుపుకొని కొత్తిమీర, ఉల్లిపాయ, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఉల్లిపాయ ముందే వేస్తే నీరు ఎక్కువ వస్తుంది కాబట్టి అది తర్వాత కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు అవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఎంతైతే ఉందో అంత ఈక్వల్గా పన్నీరు దానికి సమానంగా గోధుమ పిండి తీసుకొని అట్లా 2 చేసి పెట్టుకున్నాను. నాకు 2 అయినాయి ఇక్కడ పాలతోటి. అంటే 1/2 లీటర్ పాలు ఇరిగిపోయాయి నాకు. 1/2 లీటర్కి అంత 2 పరోటాలు వచ్చినాయి అన్నమాట. ఉల్లిపాయలు అన్నీ కలిపాం కాబట్టి ఇప్పుడు చపాతీ అట్లా నొక్కొని అట్లా దాంట్లో స్టఫ్ చేసుకొని రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా, అట్లా మిశ్రమం అంతా దాంట్లో వేసుకొని రౌండ్గా చేసుకొని అట్లా మర్చుకోవాలన్నమాట. అదొక మాస్టర్ చేసి ఇచ్చాడు, ఇదొక మాస్టర్ చేసి ఇచ్చాడు. పీజీలో చేశాను, పిల్లలకి చేసి ఇచ్చాను. అట్లా ఇప్పుడు అట్లా 2 రెడీ చేసుకొని ఇప్పుడు పొడిపిండి వేసుకొని అటు ఇటు మనం చపాతీ రోల్ ఎట్లా చేస్తామో అట్లా చేసుకోవాలి. ఆ స్టవ్ బయటికి రాకుండా కొంచెం కొంచెం పొడిపిండి అద్దుకుంటూ అట్లా సేమ్ రౌండ్గా నొక్కుంటూ 2 రెడీ చేసుకున్నాక మనం పెనం వేడి పెట్టుకొని ఇట్లా రెడీ అయ్యాక పెనం వేడి చేసుకొని ఆ పెనం పైన మనం రెడీ చేసుకున్న పరోటా ఉంది కదా అది వేసుకోవాలి. చూసారు కదా కలర్ఫుల్గా గ్రీన్ కొత్తిమీర అన్నీ ఎట్లా ఉందో. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ రెండో సైడ్కి వేసుకొని నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కాల్చుకోవాలి 2 వైపులా అట్లా తిప్పుకుంటూ. అట్లా రెండో సైడ్ కూడా నెయ్యి వేసుకొని సేమ్ ప్రాసెస్లో ఈక్వల్గా కాలేటట్టు అంతా స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకి కలర్ఫుల్ పన్నీర్ పరోటా రెడీ అన్నమాట. చూసారు కదా ఎలా ఫ్రై అయిందో, ఈక్వల్గా ఎక్కడ పచ్చిదనం అనేది లేకుండా. ఇప్పుడు ప్లేట్లోకి పెట్టుకొని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడం అన్నమాట. మాది రెండో పరోటా కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవడమే. మళ్ళీ సేమ్ అట్లే నెయ్యి వేసుకొని అంతా అట్లా కలుపుకొని కలిసి స్ప్రెడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో రెండోది కూడా ఫ్రై చేసుకోవడమే. చూసారు కదా చాలా ఈజీగా వేస్ట్ పోకుండా పన్నీరు పాలు ఇరిగినప్పుడు ఇలా పిల్లలకి ఈజీగా స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు. ఇంకా ఇట్లాంటి ఎన్నో ఉపయోగకరమైనవి చూపిస్తూ ఉంటాను మధ్య మధ్యలో వీడియోలు చూడండి. ఇదే రకంగా మీరు కూడా ఎప్పుడన్నా పాలు అంటే సమ్మర్ కాబట్టి ఆటోమేటిక్గా అందరికీ దొరుకుతూ ఉంటాయి, ఆ పాలు పారబోస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా చేసి ఇవ్వచ్చు, స్వీట్ చేసి ఇవ్వచ్చు, రకరకాలు చేయొచ్చు అన్నమాట. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.